నీకు ఈ ఇంట్లో భాగం ఉందని నీకు ముందే తెలుసు. టైం కోసం వెయిట్ చేసావు. ధ్రువ ఎస్టేట్కి వచ్చినప్పటి నుంచే మీరందరూ కలిసి ప్లాన్ చేసి నా కొడుకుని మీ చుట్టూ తిప్పుకుందాం అని చూశారు. ఈ నందితకి తన ఒంట్లో చలనం వచ్చింది అన్న విషయం కూడా మాతో చెప్పలేదు. ఇంత డ్రామానా? ఇద్దరూ కలిసి ఏం డ్రామాలు ఆడాలనుకుంటున్నారే? నన్ను నా కొడుకుని వెధవల్ని చేసేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేయాలనుకుంటున్నారు కదూ? నన్ను వాణ్ణి రోడ్డు మీదకి లాగాలనుకుంటున్నారా? అత్తమ్మ, ఆగో! ఇక మీ మాయలో పడేదెవరే? నీకేం కావాలి? ఆస్తిలో భాగమా? ప్రతాప్ ఈ ఆస్తి ఎవరికి చెందాలని వీల్నామా రాయలేదు నందిత. ఇది నీ పుట్టింటి ఆస్తి కాదు, నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి. దీని మీద సర్వ హక్కులు నా కొడుక్కి తప్ప ఇంకెవరికీ లేదు. ఈ ఆస్తి మీద నీకు హక్కు కాదు కదా, చిన్నపాటి అధికారం కూడా లేదు. ఇప్పుడు మీ అమ్మ కూతుళ్ళు ఏ కోర్టుకెళ్ళి కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. అత్తమ్మ, నేను చెప్పేది ఒకసారి వినండి. అమ్మ, దానికి అవకాశం ఇవ్వకు. ఒక్క నిమిషం నువ్వు తన మాట విన్నా మళ్ళీ తన విషం కక్కడానికి క్షణం కూడా ఆలోచించదు. నా ఇంట్లో మనుషులే నన్ను వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు బయట మనుషుల్ని ఎలా నమ్ముతాను? ఇప్పుడు నేను ఈ విషయం బయట పెడితే వసుంధరకి మేలు జరగకపోగా నందితకు కూడా నష్టం జరుగుతుంది. ఏం చేయాలి? భాస్కర్, ఏదో చెప్పాలి అన్నారు? అది మేడం, అది మీరు వసుంధర గురించి ఏం చెప్పాలనుకున్నా, అది ఏ విషయమైనా నిస్సంకోచంగా చెప్పండి, నేను వింటాను. అది మేడం, వసుంధర గురించి చెప్పాలనుకున్నది ఏంటంటే... అందరికీ నమస్తే. సూర్య, లాయర్ గారు, మీరు కాస్త బయట నుండి నేను వీళ్ళతో మాట్లాడాలి. అలాగే, వస్తాను మేడం. ఒక్క నిమిషం మావయ్య, అంతకంటే పెద్ద విషయం నేను చెప్పాలి. ఆ తర్వాత మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పండి. బావుగారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు.
బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. యాక్సిడెంట్ పెద్దగానే జరిగింది. కొంచెం వివరంగా యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్తారా? లారీ వాడు గుద్దేసి వెళ్ళిపోయాడు. అయ్యో, లారీనా? మరి అదేంటి బావగారు, కారు కన్నా ఎక్కువ దెబ్బలు మీకు తగిలాయి? బయట కారు చూసి వస్తున్నా చిన్న చిన్న డ్యామేజ్లే. అది సరే బావగారు, మీరు ఆ లారీ నెంబర్ గాని ఆ డ్రైవర్ని గాని చూసారా? అది లేదు. లారీ గుద్దిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాను. నేనేం గమనించలేదు. ఏమైంది సూర్య? ఒక్క నిమిషం మేడం, తన చేతే చెప్పిస్తాను, కొంచెం ఓపిక పట్టండి. మీ పేరు గ్రీష్మ కదా? మా బావగారిని ఇప్పుడు మీరే చూసుకుంటున్నారంటగా? ఏమవుతారు మేడం ఆయనకి? సూర్య, ఇదే నీ లిమిట్. నేను పిలిస్తేనే తన ఇక్కడికి వచ్చింది. ఏదన్నా అడగాలనుకుంటే నన్ను అడగండి, తనని కాదు. చూసుకునేది తనే కదా బావగారు, అందుకే కొన్ని వివరాలు అడుగుదామని అనుకున్నాను. సరే, మీకు ఇబ్బందిగా ఉంటే పర్సనల్ విషయాలు నేను అడగనులేండి. ఒక బావగా మీ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడం నా ధర్మం కదా. రే, ఎవడ్రా నీకు బావా? రేయ్! అన్నయ్య, నా చెల్లిని వెతకమ్మని మోకాళ్ళ మీద కూర్చుని ప్రాధాయపడ్డావు. ఆ గౌరవం ఇంకా నీ మీద ఉంది. లేదంటే నువ్వు చేస్తుంది తెలిసాక ఇలా నోటితో పలకరించేవాణ్ణి కాదు. గ్రీష్మ, ఇంతకీ మా బావకి ఏ కాలుకి దెబ్బ తగిలింది? చూడదు. తనకి రోజు డ్రెస్సింగ్ నువ్వే చేస్తావుగా, ఏ కాలం నీకు గుర్తుండిపోవాలిగా. మీరు పరామర్శించడానికి వచ్చారా లేక ఎంక్వైరీ చేయడానికి వచ్చారా? పోలీసులే ఇన్ని క్వశ్చన్స్ అడగరు. పోలీసులు ఎందుకు అడుగుతారు? వాళ్ళకి ముట్టాల్సింది ముట్టుంటుంది కదా. ఇంతకీ మీరు ఏ కాలం ఇంకా చెప్పలేదు? ఎడమ కాలు. అవును, ఎడం కాలే. ఎడం కాలే. కట్టు కనిపించట్లేదా? ఇప్పుడేంటి? మరి ఇదేంటి? డాక్టర్ రిపోర్ట్స్ లో కుడికాలికి ఫ్రాక్చర్ అని ఉంది.
ఎంత ఆలోచిస్తున్నా ఆ వసుంధరని మనం ఈ ఇంట్లో నుంచి పంపించటం మన చేతిలో ఉందని నేను అనుకోవటం లేదు. అలా పాతుకుపోయింది. నేను ఆలోచిస్తుంది అమ్మే తనని ఇంట్లో నుంచి పంపితే అని. జరిగేవి చెప్పు ధ్రువా. జరిగేలా చేసే అవకాశం మనమే సృష్టించుకోవాలి గ్రీష్మ. అర్థం కాలేదు. ఇప్పుడు మనం కొత్త ప్లాన్లు వేసినా వేస్ట్. పాత ప్లాన్నే పకడ్బందీగా జరిగేలా అమలుపరచాలి. ఆ వసుంధర జాతకంలో గండం ఉందని. ఆ, అది కూడా చేశాంగా. చెప్పాము అంతే. నమ్మించేలా ఏ ప్రయత్నమూ చేయలేదుగా. ఈసారి వాళ్ళు వసుంధర నా పక్కన ఉంటేనే నాకేదో అయిపోతుందన్న భయంలోకి వెళ్ళాలి. తన జాతకంలో గండం ఉందని పూర్తిగా నమ్మాలి. అర్థమైంది. ఆ గురువుగారి అసిస్టెంట్ని తీసుకునొచ్చి వాడి చేత ఏదో ఒక అబద్ధం నేనాడిస్తాను. ఒక ఫేక్ యాక్సిడెంట్ని నేను సృష్టిస్తాను. ఇద్దరం కలిసి అమ్మకి ఆ వసుంధరని ఇంట్లో నుంచి పంపించడం తప్ప ఇంకో అవకాశం లేదని నమ్మించాలి. కొన్నాళ్ళు నేను మంచం మీదే ఉంటే ప్రతి క్షణం అది చూస్తున్న అమ్మలో భయం మొదలవుతుంది. అప్పుడు ఆంటీకి కొడుకు ప్రాణమా వసుంధర స్థానమా అంటే ఖచ్చితంగా నువ్వే అనుకుంటారు. ఇక్కడ యాక్సిడెంట్ లేదు, ఏం జరగలేదు మేడం. ఇదంతా మీ అబ్బాయి ఈ గ్రీష్మ ఆడిన నాటకం. అమ్మా అది కాదమ్మా, ఇదే అబద్ధం. సూర్య గారు కావాలనే డాక్టర్ దగ్గర ఫేక్ రిపోర్ట్స్ తీసుకొచ్చి అబద్ధాలాడి మీ అందరినీ ఫూల్ చేస్తున్నాడు. ఇదంతా చేసింది దానికోసం అమ్మా. ఇవి ఫేకా? అవును. ఈ డాక్టర్ రిపోర్ట్ అబద్ధమా? అదే కదా చెప్తుంది. ఓ, ఏది నిజమో ఇప్పుడు చెప్తాగా. అన్నయ్య, అమ్మా బాబోయ్! అన్నయ్య, అమ్మా! అమ్మో! అమ్మ గుచ్చేసాడమ్మా, నా కాల్ని గుచ్చేసాడమ్మా. అమ్మో! అమ్మ నేను చెప్పేది వినమ్మా.
మేడం, మీ అబ్బాయి ట్రీట్మెంట్ అయిపోయింది. ఇక తను లేచి నడవచ్చు, పరిగెట్టొచ్చు. కల్లో కూడా ఇంతలా దిగజారిపోతాను అనుకోలేదురా. అది పిచ్చిదాన్లా నీ కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే నువ్వింత మోసం చేస్తావా? ఛీ! అమ్మా, అది తల్లి ఒక్కసారి పురిటి నొప్పులు పడుతుంది. కానీ నీలాంటి వాడు మొగుడైతే వాళ్ళలోని రాక్షసుణ్ణి చంపలేక తను చావలేక ఆ భార్య రోజు పురిటి నొప్పులే పడుతుందిరా. నువ్విప్పటిదాకా ఈ మల్లికని ఒక తల్లిగానే చూసావు. ఇక నుంచి ఇంకో రూపం చూస్తావు. రైటు. నిన్ను కొట్టాలన్నా నిన్ను ముట్టుకోవాలి. అది నాకిష్టం లేదు. కేవలం నువ్వు రాజీవ్ కూతురివన్న ఒకే ఒక కారణంతో వాచ్మెన్ని పిలిచి గంటిస్తున్నాను. సుజా, మేడం, వెళ్ళి తన లగేజ్ తీసుకునిరా. ఇక ఈ దరిద్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అమ్మ, ఏయ్! ఇంకొక్క మాట మాట్లాడితే నీ లగేజ్ కూడా బయట పారేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను. వెళ్ళు. ఆగో. అమ్మా, వెళ్ళు. నువ్వొక అమ్మ ప్రేమని, భార్య ఆత్మాభిమానాన్ని ఎగతాళి చేశావు. దీనికి మూల్యం చెల్లించడానికి రెడీగా ఉండు. ఈ శూన్యమే ఇక నానేస్తమై ఎదలో కొలువై ఉంటుంది జంటై తరహాసమే ఒక పరిహాసమై తిరిగా నన్నింట్లో నుంచి పంపించడానికి ఇంత డ్రామా ఆడారా? ఛ! తగిలింది
నేను ఒక అన్నగా వచ్చాను కాబట్టి ఇక్కడితో ఆగాను. పాత సూర్యాన్ని అయ్యుంటే నిజంగానే నీ కాలు విరిచి ఆ వీల్ చైర్కే పరిమితం చేస్తుండేవాణ్ణి. బావుగారు, వస్తాను, వెళ్ళొస్తాను. నువ్వు బెదిరిస్తే బెదిరిపోయి కాపురం చేసే రకాన్ని కాదురా నేను. నీకు ఏ సమయంలో ఎలాంటి సమాధానం ఇవ్వాలో నాకు బాగా తెలుసు. అప్పుడు చెప్తాను. నాతో పాటు ఈరోజు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు. మనం ఇప్పుడు ఒక చోటుకి వెళ్తున్నాం. మీరెక్కడికి తీసుకుని వెళ్ళినా వస్తాను. చాలా లేటుగా అడ్మిషన్ తీసుకుంటున్నారు. తన చేత పరీక్షలైతే రాయించగలను, కానీ తను అందుకుంటుందా? తను తెలివైంది, బాగా చదువుకుంటుంది. తన భర్త గాని తల్లిదండ్రులు గాని సంతకం చేయాలి. వసుంధరకి అమ్మైనా నాన్నైనా నేనే సంతకం పెడతాను.